నమస్తే, వెల్కమ్ టు ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రవి గారు, ఈ మధ్య మనం ఎక్కువగా సోషల్ మీడియాలో లేదా ఇటు ప్రచార మాధ్యమాల్లో ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇటు నాగబాబు అటు బాలకృష్ణ కావచ్చు, ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఎక్కువగా గొడవలు, వాగ్వాదాలు, ఆరోపణలు ఇవన్నీ వినిపిస్తున్నాయి కదా. ఇవి పాతవే అని చెప్పి కొట్టిపారేయచ్చు అంటారా, లేదా ఎన్నికలు వస్తున్నాయి కదని చెప్పేసి ఆ వేడి కొద్దీ వీళ్ళంతా బయటకు వస్తున్నారంటారు? ఒకటి, సోషల్ మీడియా అనేది మామూలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాని విషయాలు చెప్పడానికి, అందులో రాజకీయంగా తొక్కిపడుతున్న ఆధిపత్యాలను ఎదుర్కోవడానికి ఒక ఆయుధం కావాల్సింది. దానికి భిన్నంగా సోషల్ మీడియాని అంతకంతకు ఎక్కువగా పర్సనలైజ్ చేయడం, వ్యక్తిగత వివాదాలకు లేదా విషయాలకు పరిమితం చేయడం జరుగుతుంది. ఇది ఒక దురదృష్టకరమైనప్పటికీ ఒక వాస్తవం. ఆ క్రమంలో చూస్తే మీరు అన్నట్టుగా నాగబాబుకు సంబంధించినటువంటి ఒక అంశం మీద ఒక 2-3 నెలల నుంచి 1-2 సార్లు కనిపిస్తుంది. నాగబాబు మీరు చూస్తే మెగా ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములు, తర్వాత వచ్చిన వారసులు, వీళ్ళందరిలో కూడా కొంచెం అనుకున్నది సూటిగా చెప్పడం, రెండోది దాని మీద ఏదైనా వివాదం వచ్చినా కానీ మళ్ళీ జవాబు చెప్పడం, ఈ లక్షణాలు ఉన్నాయి. మిగతా వాళ్ళిద్దరు సినిమాలు ఎక్కువగా రాణిస్తుంటే తెర మీద, ఈయన బుల్లి తెర మీద ఎక్కువగా రాణించడం కూడా మనం చూస్తాం. దానికి కారణం ఆయన శైలి కూడా. ఆయన కొద్ది రోజుల కిందట మాట్లాడుతూ బాలకృష్ణ గురించి అడిగితే బాలకృష్ణ ఎవరు అన్నారు. బాలకృష్ణ మీకు తెలియదు అని. నిజంగా తెలియదు, నాకు తెలియదు అని చెప్పి అన్నారు. ఆశ్చర్యపోయారు. అప్పుడు నేను కూడా అన్న, బాలకృష్ణ లాంటి నటుడిని అలా అని ఉండకూడదు అని. కానీ వాస్తవంగా ఇప్పుడు ఆయన చెప్తున్న ఒక లాజిక్ తర్వాత ఆయన చెప్పారు ఏంటి అంటే, అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు కదా అని అడిగితే దాని మీద జవాబు చెప్పకపోగా మేమే హీరోలం, ఎవరు లేదన్నట్టుగా ఆయన ఎవరు తెలియని వాళ్ళ గురించి నేనేం మాట్లాడతాను, ఇలా అన్నాడు బాలకృష్ణ. కాబట్టి నేను దానికి సమాధానంగా చెప్పాల్సి వచ్చింది. పదే పదే మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళని అవమానిస్తున్నప్పుడు నేను ఎందుకు దానికి స్పందించకూడదు అని ఆయన ఒక జవాబు దానికి చెప్పారు. అందరూ దాన్ని మర్చిపోయారు. వాస్తవానికి ఎందుకు మర్చిపోవడానికి, చూసేవాళ్ళు మర్చిపోవచ్చు, అన్నవాళ్ళు మర్చిపోవచ్చు, కానీ పడ్డవాళ్ళు ఎప్పుడు మర్చిపోరు కదా. కాబట్టి ఈ సందర్భం వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టుగా ఉన్నారు. అందులో పెద్ద అసభ్యత, అశ్లీలత ఏం లేవు. అది మాటకు మాట, దెబ్బకు దెబ్బ. ఆ ఊరికి ఎంత దూరమో ఈ ఊరుకు ఆ ఊరు అంతే దూరం అని ఒక అవుట్డేటెడ్ సామెత అంటారు ఏదో సినిమాలో. అలాంటి వాతావరణం చూస్తే బాలకృష్ణ అన్నదానికి నాగబాబు అన్నదానికి పెద్ద తేడా ఏం లేదు. కానీ నాగబాబు మహాపరాధం చేసినట్టుగా బాలకృష్ణ అభిమానులు వీళ్ళందరూ కూడా మళ్ళీ దాని మీద ఆగ్రహించటం. అప్పుడు ఆయన మళ్ళీ కమెడియన్ బాలకృష్ణ తీసుకొని వచ్చి ఇతను నాకు తెలుసు తెలియదని చెప్పడం, పొరపాటు అని చెప్పడం, ఇంకా దాన్ని ఇంకా పండించే ప్రయత్నం ఆయన చేశారు. ఇదంతా అయిన తర్వాత తాజాగా ఇంకా వివరణ ఇచ్చాడు. నేను స్పష్టంగా మాకు చేసిన దానికే నేను ఇలా చెప్పానని చెప్పారు. ఇప్పుడు రెండే మార్గాలు. ఒకటి, తను మొదట అన్నది కూడా పొరపాటు అని గుర్తించి సవరించుకోవటం, దానివల్ల వచ్చిందని. రెండోది, ఇప్పుడు జరిగిన దానికి చేతనైతే అంతే పదునుగా, అంతే చమత్కారంగా సమాధానం ఇవ్వటం. ఈ రెండు కూడా చేయకుండా ఏదో పెద్ద మహాపరాధం చేసినట్టుగా మమ్మల్ని అంటాం, మేము మా వంశం అన్నట్టుగా మాట్లాడడం, అది అంత ఉచితంగా మనకు కనిపించదు. కాబట్టి ఈ యూట్యూబ్ వివాదాలు, వాటి ఈ సోషల్ మీడియాలో వచ్చే చర్చలు, వీటన్నిటిలో కూడా ఎవరైనా అనే ముందు కొంచెం జాగ్రత్త పడాలి. ఇంతకుముందు అయితే దాని మీద ఏదైనా ఛానల్ పిలుస్తుందా లేదా పత్రిక ఇంటర్వ్యూ చేస్తేనే మాత్రమే చెప్పే అవకాశం ఉండేది. ఇప్పుడు మీ అంతకు మీరు కూడా దాని మీద తీసుకొని చెప్పే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ తెలియదు అని పవన్ కళ్యాణ్ చిన్నపుచ్చే విధంగా మాట్లాడినప్పుడు, చిరంజీవి మీద 1-2 సార్లు అన్నప్పుడు, నాకు బాబు మా సోదరుల తరఫున నేను స్పందిస్తున్నాను అంటున్నారు. నాకు ఇందులో ఏమీ తప్పేం కనిపించట్లేదు. అదే ఆయన హక్కు. ఇప్పుడు ఈ వివాదం రావడానికి ఒక ముఖ్యమైన కారణం, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడని రామారావు గారి జీవితాన్ని బయోపిక్గా తీస్తున్నారు. ఆ తీరు మళ్ళీ పోటీగా లక్ష్మీ పార్వతి గారు లక్ష్మీ ఎన్టీఆర్ అని రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఆయన ఒక సినిమా తీస్తున్నారు. వీటి మధ్యలో ఎన్టీ రామారావు పాత్ర, అలాగే నారా చంద్రబాబు నాయుడు ఆయన కూలదోశాడనే విషయం, లక్ష్మీ పార్వతి ప్రవేశించడం వల్ల జరిగిందని రకరకాల చర్చలు, రకరకాల వివాదాలు, ఇవన్నీ తెలుగుదేశం అనుకూలమైన లేకపోతే ఎన్టీఆర్ భక్తుల శిబిరంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. వీటికి యువతల వాళ్ళకు ఏం సంబంధం లేదు. ఈ సందర్భంగా నాగబాబు అన్న ఒక మాట చాలా మంచిది, మనం కోవాల్సింది. మా వంశం ఒకటే చాలా గొప్ప వంశం, మేము ఒక్కరమే గొప్పవాళ్ళం, మిగతా వాళ్ళందరూ అని 1-2 సార్లు చెప్పడం అంటే అది ప్రజాస్వామ్య సంస్కృతి కాదు. అది ఒక విధమైన ఫ్యూడల్ సంస్కృతికి అది నిదర్శనం. ఎన్టీ రామారావు గారు అభిమానులు కానీ తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు. ఒకవేళ రాజకీయంగా వ్యతిరేకించి రాజశేఖర రెడ్డి, చెన్నారెడ్డి కూడా
మీ సినిమాలు మేము ఎక్కువగా చూసేవాళ్ళం అన్నారు. నా వరకు నేను కొన్ని వందల సినిమాల్లో రామారావు డైలాగులు, పద్యాలు, పాటలు, సన్నివేశాలు కూడా యథాతథంగా చెప్పగలుగుతాను. అలాగే ఆయన తెలుగుదేశం పెట్టి కాంగ్రెస్ను కూలదోసి గుత్తాధిపత్యాన్ని ఛేదించిన మాట కూడా నిజమే. కానీ దాని అర్థం అసలు ఆంధ్రదేశం అంటేనే ఎన్టీ రామారావు అని, తెలుగు జాతి చరిత్ర ఎన్టీ రామారావుతో మొదలైందని ఎవరైనా అంటే అది అతిశయోక్తి అవుతుంది. ఎన్టీ రామారావు గారి కంటే ముందు ఆంధ్రకేసరి ఉన్నాడు, ఎన్టీ రామారావు గారి కంటే ముందు పుచ్చలపల్లి సుందరయ్య ఉన్నాడు, ఎన్టీ రామారావు గారి కంటే ముందు బెజవాడ గోపాలరెడ్డి ఉన్నాడు, ఎన్టీ రామారావు గారి కంటే ముందు ఇంకా ఉన్నారు చాలామంది నాయకులు. ఆయన 60 ఏళ్ల వయసు వచ్చే వరకు 30 ఏళ్ల పాటు 300 సినిమాలు నటించి అప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. నటుడుగా వేరు. అందుకనే వాళ్ళు కూడా కథానాయకుడు, ప్రజానాయకుడు అని ఒక జీవితాన్ని రెండుగా విభజించారు. మరి ఈ 300 సినిమాల్లో కథానాయకుడిగా నటించిన దశలో తెలుగు సినిమాకు రామారావు గారికి సంబంధం ఉంది, కానీ తెలుగు జాతి యొక్క సర్వతోముఖ విషయాలకు రామారావు గారికి ఏం సంబంధం లేదు. అటువంటిప్పుడు జాతిని పదే రామారావు గారి దగ్గర ఆపేసి, రామారావు గారి దగ్గర ఆపకుండా రామారావు గారి కుటుంబస్తులు అందరూ కూడా రామారావు గారు అంత సమాన ప్రతిపత్తి కల్పించమంటే ఎలా కుదురుతుంది? అది మాట్లాడితే మా రక్తంలో లేదు, మా వంశంలో లేదు అని చెప్తే అది ఎవరి వంశమైనా అన్ని వంశాలు గొప్పవే, ఎవరి వంశం వాళ్ళ గొప్పది, ఎవరి ఇల్లు వాళ్ళకి, ఎవడి కళల కోటకు మహారాజు వాడారని ఎవడి వారసత్వం వాడికి ఉంటుంది. ఇక్కడ వస్తుంది సమస్య పదే. ఇలా వచ్చినప్పుడు ఒక 5-6 కుటుంబాలనండి, 5-6 వ్యవస్థలనండి ప్రధానంగా ఉన్నాయని అన్నప్పుడు ఎవరైనా మేమొక్కరమే అని క్లెయిమ్ చేసుకుంటే, లేదు అందరితో ఆగకుండా ఎదుటి వాళ్ళ మీద దాడి చేస్తే అది తప్పకుండా వివాదం అవుతుంది. మీ కుటుంబంలోనే పూర్తి ఏకాభిప్రాయం మీకు లేదు, మీరేమో వెళ్ళి వేరే వాళ్ళని అంటున్నారు, దాంట్లో రాజకీయాలు ముడివేస్తున్నారు. తప్పకుండా ఈ ధోరణి వివాదాస్పదం. ఇది అతిశయం అన్నమాట. ఇది ఎన్టీ రామారావు గారు నటించినటువంటి మంచి మనిషి సినిమా, అదే హిందీలో కూడా రాజ్ కపూర్ ఆవారా. ఈ సినిమా కనుక నందమూరి వారసులుగా చెప్పేవాళ్ళు కనుక మంచి మనిషి సినిమా ఒకసారి చూస్తే, ఒక మనిషి పుట్టుకతో వంశంతోనే గొప్పవాడవుతాడా, లేకపోతే తన పెరుగుదలను బట్టి, పరిసరాలను బట్టి, చరిత్రను బట్టి పెద్దవాడవుతాడా అనేది ఆ సినిమాలో చాలా స్పష్టంగా చూపిస్తారు. నా ఉద్దేశంలో మనం అందరం మంచి మనుషులం కావాలి అంటే వారసులతో సహా, మా రక్తం చాలా గొప్పదనే వాళ్ళతో సహా మంచి మనిషి సినిమా చూడాలి. రక్తంలోనే లేదు, సంఘంలో కూడా ఉంది, సమాజంలో కూడా ఉంది, కుటుంబంలో కూడా ఉందని ఆ మాట ఆయన అన్నారంటే మేము ఒక్కరమే గొప్పవాళ్ళం అంటే ఎలా కుదురుతుంది? మిగతా వాళ్ళకు కూడా నాకు తెలిసి ఒకసారి నా దగ్గరే అన్నారు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ కుటుంబం అంటే బాగానే ఉంటుంది కండి, మొత్తం నందమూరి వంశం అంటే పుత్ర పౌత్రాభివృద్ధి రస్తన్నట్టుగా వీళ్ళందరికీ సమాన ప్రతిపత్తి ఎలా ఇస్తాం? నందమూరి సుహాసిని కుకట్పల్లిలో ఎందుకు ఆమె ఓడిపోయారు? ఆమె వస్తూనే ఆమెకు అఖండ విజయం. మన మీడియా అంతా ఆయన మీరు ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టారు. ఏమి నేపథ్యం ఉందని ఇంటర్వ్యూలు పెట్టారు, ఉదాహరణకు చెప్తున్నాను నేను. కాబట్టి ఇక్కడ మెగా ఫ్యామిలీ తప్పు చేసిందా, నందమూరి ఫ్యామిలీ తప్పు చేసిందా, అది సమస్య కాదు. అసలు రాజకీయాలు, కళ విషయాలను పక్కన పెట్టి ఈ వివాదాల వైపు తీసుకెళ్ళడం, మేము తప్ప కుదరదు, మా రక్తంలోనే అంతా ఉందని చెప్పడం, అది అట్లా చూస్తే నారా వంశం, నందమూరి వంశం కూడా వేరే కదా. లోకేష్ బాబుకు అల్లుడయ్యాడు కాబట్టి, లోకేష్ బాబు బాలయ్య అల్లుడయ్యాడు కాబట్టి వాళ్ళు కలిసిపోయి ఉండొచ్చు, కానీ అది వేరే వంశమే కదా. కాబట్టి ఈ వంశాలు, రాజవంశాలు, చరిత్రలు, పట్టికలు ఇవన్నీ వేసుకోవడం అనేది కాలం చెల్లిన ఆలోచన ధోరణి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ కుటుంబాలు, ఆ వారసత్వాలు, సాంప్రదాయాలు పాత్ర నిర్వహిస్తున్నాయనేది చాలా ముఖ్యం. వ్యక్తిగత నటుడిగా చిరంజీవి సాధించిన విజయాలు కూడా ఏం చిన్నవి కాదు. రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు ఇలా కొన్ని తరాలు అన్న తర్వాత కృష్ణరాజు, చిరంజీవి వచ్చిన తర్వాత ఒక 4-5 ఏళ్ళు ఆయన ఒక్కరే ఉన్నారు. కన్నడంలో రాజ్ కుమార్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒకరే ఉన్నారు, కానీ తెలుగు సినిమా రంగంలో ఆయన ఒక్కరే ఉన్నారు. తర్వాత మళ్ళీ యువనట్లు ఉన్నారు, కానీ 1 నుంచి 4 వరకు స్థానాలు ఆయనవే అన్నట్టుగా ఆయన ఉన్నారు. దీని వెనుక విపరీతమైన స్వయం కృషి, ఒక విధమైన వినమ్రత ఇట్లాంటివి ఉన్నాయన్న అభిప్రాయం కూడా ప్రజల్లో సార్వత్రికంగా ఉంది. ఎన్నికల్లో రాజకీయంగానే కారణాల వల్ల జయాపజయాలు ఎలా ఉన్నా ఆయనకు ఓట్లు, సీట్లు కూడా గణనీయంగా వచ్చాయి. నిర్ణయాల మీద తేడాలు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్కి కూడా తేడాలు ఉన్నాయి, కానీ మా పేరు తప్ప ఎవరి పేరు తలవకూడదంటే అది రాజకీయాల్లో కానీ సామాజికంగా కానీ అది సరైనటువంటి విధానం కాదు. ఎవరికి ఉండే భూమిక వాళ్ళకు ఉంటుంది.
ఎవరికి ఉండే వేదిక వాళ్ళకు ఉంటుంది, వాటి మీద వాళ్ళ పురోగమనం ఆధారపడి ఉంటుంది అంతే. అలాగే రవి గారు, చాలామంది సినీ నటులు అంటే వాళ్ళు కేవలం ప్రచారాలకు ప్రమోషన్స్కు మాత్రమే వస్తారు. ఎన్నికల సమయంలో వచ్చి 4 రోజులు పోటీ చేస్తారు, 4 రోజులు ప్రచారం చేస్తారు, ఆ తర్వాత ఏమైపోతారు అనేది కనిపించదు. అసలు ఈ రాజకీయ నాయకులందరినీ ఏ విధంగా చూడొచ్చండి? అసలు నాయకత్వం అంటే ఏ విధంగా ఉండాలి? ఎటువంటి పొలిటీషియన్ ఎంతకాలం నిలబడతారు? ఇదంతా ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు కళా సాహిత్యం అనేది జీవితానికి ప్రతిబింబమా, లేకపోతే సినిమాకు జీవితం ప్రతిబింబమా అని మనం చూస్తే కనుక జీవితానికి సినిమా కానీ ఏ కళ అయినా ఏ రచన అయినా ప్రతిబింబం అవుతుంది. అందుకని ఏ చారిత్రక పరిస్థితుల్లో వీళ్ళు వచ్చారు. ఎన్టీ రామారావు గారు 1983లో 1983లో వామపక్షాలనండి, లేకపోతే అప్పుడు జనతా పార్టీ కూడా ఉంది, జనతాదళ్, వీళ్ళందరూ కూడా ఒక కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమం జరిపి ఒక భూమికి చాలా సిద్ధం చేసి ఆ ఫలం రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన రంగప్రవేశం చేశారు. దానికి ఆయన ఆకర్షణ యాడెడ్ ఫ్యాక్టర్ అయింది, ఆయన విజయం సాధించారు. కానీ సమాంతరంగా కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే కూడా విజయం సాధించారు కదా. తమిళనాడులో ఎంజి రామచంద్రన్ కరుణానిధి మధ్యలో నడిచిన కథ మనకు తెలుసు. ఒకసారి వాళ్ళు తర్వాత జయలలిత వచ్చాక కూడా ప్రతిసారి ఏం గెలవలేదు కదా. కాబట్టి కేవలం నటులైనందువల్లే గెలుస్తారు. రామారావు గారు వ్యక్తిగతంగా ఓడిపోయారు కదా. ఇంత గొప్ప రామారావు గారు వ్యక్తిగతంగా కూడా కేవలం ఆయన పార్టీ ఓడిపోవడమే కాదు, తను కూడా ఓడిపోయారు. ఇప్పుడు చిరంజీవి గారు పాలకొల్లో ఓడిపోయారు అన్నవాళ్ళు మరి రామారావు గారు కల్వకుర్తిలో ఎందుకు ఓడిపోయారు? ఏం ప్రజా జీవితంలోకి మీరు వచ్చాక ప్రజల తీర్పు అంతిమం అవుతుంది. మీ మాటలు మీ చేతలు ప్రజలకు ఏ మేరకు విశ్వాసం కలిగించాయి, లేదు మీ మీద అపారమైన విశ్వాసం ఉన్నా మీరు తప్పులు ఏమైనా చేశారా? ప్రజలు ఎలా ఉంటారంటే అభిమానించే వాళ్ళను చాలా అభిమానిస్తారు. ఏదో తప్పటడుగు వేశారన్నప్పుడు వాళ్ళకు చిన్న శిక్ష ఇస్తారు, పనిష్మెంట్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళని ఆదరిస్తారు. ఆదరించాలని ఒక చోట ఫుల్ స్టాప్ పెడతాను. అట్లా అయితే ఓడిపోయిన పార్టీలు ములాయం సింగ్ యాదవ్ అయినా, ఇందిరాగాంధీ అయినా, వాజ్పేయి అయినా వీళ్ళందరూ ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. అదొక క్రమం. అందుకని నేను చెప్పేది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కానీ, నందమూరి వంశం అనేది కానీ, నారావారి ప్రతిభా విశేషాలు అనేవి కానీ, వైఎస్ఆర్ కుటుంబం కానీ, మెగా కుటుంబం కానీ, లేదా మీరు ఏదైనా ఏ కుటుంబాన్నైనా చెప్పండి ఆ మాటకు వస్తే, గాంధీ కుటుంబం కానీ, మోడీ ప్రతిభా విశేషం ఇదొక్కటే అచంచలమైంది, తిరుగులేంది. మిగతా వాళ్ళు ఎవరి పేర్లు మా దగ్గర ఎత్తకూడదని ఎవరైనా చెప్తే కుదరదు. మీకు కూడా తీవ్రమైన పరాజయాలు ఉన్నాయి, మీకు కూడా ఏది బ్యాలెట్ బాక్స్ దగ్గర మీకు పరాజయాలు ఉన్నాయి, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మీకు ఘోరమైన పరాజయాలు ఉన్నాయి. 3వ రోజుకు కనపడకుండా పోయిన బొమ్మలు అందరికీ ఉన్నాయి. అందుకని ఇక్కడ నిగ్రహం కోల్పోవడం అనేది అది ఒక చేతితో చప్పట్లు రావు. వివాదం అనేది 2 వైపుల నుంచి వస్తుంది. వచ్చినప్పుడు తాహత్ కలిగిన వాళ్ళు తగిన సమాధానం చెప్తారు. ఇప్పుడు బాలకృష్ణ గారు ఏదన్నా అంటే దానికి ఏం జవాబు చెప్పకుండా ఉండాల్సిన అవసరం నాగబాబుకి ఏమీ లేదు. నాగబాబు చెప్పిన దాంట్లో ఏదైనా తేడా ఉంటే అది ప్రజాస్వామికంగా జరగాలి. సినిమాలో ఎప్పుడు జీవితము, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ నిర్దేశితమై ఉంటాయి. అవన్నీ కూడా చాలా వరకు కథానాయకుడు అంటే కథ ఆయన వెంట నడుస్తుంది. ఇంగ్లీష్లో మనం ప్రొటాగనిస్ట్ అంటాం, ఆయన వెంట నడుస్తుంది. రాజకీయాలు అలా కాదు, ప్రతి శక్తులకు కూడా స్క్రీన్ ప్లేలు ఉంటాయి. 2 స్క్రీన్ ప్లేలు ఉంటాయి ఇక్కడ. సినిమా స్క్రీన్ ప్లేలో హీరోకి అనుకూలంగా, విలన్కు వ్యతిరేకంగా కథ స్క్రీన్ ప్లే సిద్ధం చేయబడి ఉంటుంది. కానీ నిజ జీవితంలో విలన్లు ఎవరు? నిజ జీవితంలో వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు, నిజ జీవితంలో ఓడించాల్సిన వాళ్ళు ఎవరు? దాన్ని ఒప్పించగలిగినప్పుడు రాజకీయాలు కూడా విజయం సిద్ధిస్తుంది. మీరు అన్నట్టుగా బీజేపీ దగ్గర నుంచి జనసేన, ప్రజారాజ్యం, జనసేన వరకు కూడా చాలామంది నటులు వాళ్ళ పాత్రలు పోషించారు. జీవితంలో కూడా పాత్రలు పోషించారు, తెర మీద కాకుండా. ప్రజలు వాళ్ళని ఆదరించడానికి ఆదరించరు, లేదా ఆయనే ఆదరిస్తారని చెప్పడానికి ఏమీ లేదు. అలాగే ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఒక నటుడు ఆయన ఒక్కడే, రామారావు గారు ఒక్కరే విజయం సాధిస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరు సాధించారని సిద్ధాంతీకరించడానికి కూడా ఏం లేదు. ఇప్పటికీ దేశంలో మిలీనియం నటుడు అనిపించుకున్న వ్యక్తి ఎవరు? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ రాజీనామా చేసి మరీ రాజకీయాల నుంచి పక్కకు తప్పుకున్నారు ఆరోపణలకు గురైనప్పుడు. ఆయనకంటే చాలా చిన్న నటులు ఆయనతో పోలిస్తే శత్రుఘ్న సిన్హాలు, వినోద్ ఖన్నాలు, ధర్మేంద్రలు వీళ్ళందరూ రాజకీయ బీజేపీలో కొనసాగుతూనే ఉన్నారు. మీ విధానాలు ఏంటనేది నిర్ణయించబడుతుంది తప్ప బీజేపీ ఓడిపోతే వాళ్ళు ఓడిపోతారు, బీజేపీ గెలిస్తే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ రాజకీయాలు సామాజిక కోణం కూడా ఉంది. నేను ఇందాక అంటున్నట్టుగా ఇందులో రాజకీయం సినిమా మాత్రమే కాదు. మా వంశం మా రక్తం అని మీరు అన్నప్పుడు ఇలాంటి చర్చలన్నీ వస్తాయి. అందరి రక్తం ఒకటే కాదా, అందరి రక్తం ఒకటే అయితే ఎందుకు ఇన్ని తేడాలని ఒక పాట ఏదో ఉంటుంది. కాబట్టి మనుషులందరిలో ప్రవహించే రక్తం అంతా
ఒకటే శక్తియుక్తులు కూడా ఒకటే అవకాశాలు కల్పిస్తే మీరైనా నేనైనా ఆయనైనా ఇంకొకరైనా అభివృద్ధి చెందడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు, అంతకుముందు సావిత్రి బయోపిక్ తీశారు. సావిత్రి గారి దాని మీద రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. సినిమా మటుకు మొదలైంది, జయప్రదమైంది. ఇప్పుడు రామారావు గారి మీద, చంద్రశేఖరరావు మీద, మోడీ మీద, మన్మోహన్ సింగ్ మీద రకరకాల బయోపిక్లు. అంటే మీడియా, సోషల్ మీడియా దశ దాటి సినిమా మీడియా కూడా ప్రత్యక్షంగా రాజకీయ ప్రచారాలకు వేదికగా ఇక్కడ స్క్రీన్ ప్లేలు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా జనరల్ స్క్రీన్ ప్లేలు కావు ఇవి. ఇది వైఎస్ఆర్ పార్టీ స్క్రీన్ ప్లే, తెలుగుదేశం పార్టీ స్క్రీన్ ప్లే ఇట్లా రూపొందించబడుతున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ ప్రతిబింబిస్తాయి కదా. కాబట్టి బాలకృష్ణ చేయలేరని కొంతమంది, చేస్తారని కొంతమంది. పోస్టర్లు చూస్తే బాగానే ఉన్నాయి, మరి సినిమాలో ఏం చెప్పారు, ఎవరిని ఎలా చూపించారు, సమన్యాయం సమతుల్యత పాటించారా లేదా, దాని మీద దాని జయాలు ఆధారపడి ఉంటాయి. ఒక ఆకర్షణ అయితే రామారావు ఆంధ్రుల ఆరాధ్య నటుడు అనేది సావిత్రిని ఎలా చూశారు, ఎన్టీఆర్ని కూడా అలా చూడొచ్చు. బహుశా రామారావు గారి వ్యక్తిత్వం మీద, ఔన్నత్యం మీద నాగబాబుకి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ, మీకు కానీ, నాకు కానీ ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఆయన పేరు మీద అతిశయంగా మాట్లాడినప్పుడు, అవతలి వాళ్ళని తక్కువ చేసినప్పుడు ఇలాంటి చర్చలు వస్తుంటాయి. అందరూ రీసెంట్గా మనం చూస్తున్నామండి, అలీ, సినీ హాస్య నటుడు అలీ టాపిక్ అనేది చాలా ట్రెండింగ్లోకి వస్తుంది. ఎందుకంటే ఇటు వైసీపీలో వెళ్తానని ప్రచారం జరుగుతోంది, అటు జనసేనలో వెళ్తానని ప్రచారం జరుగుతోంది, ఇటు టీడీపీతో కూడా ఆయన చంద్రబాబు నాయుడుతో కలవడం అనేది హాట్ టాపిక్గా జరుగుతోంది. ఏంటండి రాకపోకల్ని లేదా ఈ మర్యాదపూర్వక కలయికల్ని మనం ఏ విధంగా చూడవచ్చు? అసలు మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? అంటే వాస్తవంగా నాకు రాజకీయాలు, విధానాలు ఇలాంటి అంశాలు చర్చించడం మనకు ఎక్కువ పరిపాటి. కానీ వ్యక్తిగత అంశాలు కూడా ఎక్కువగా వీటి చుట్టూ వస్తున్నాయి కాబట్టి మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అవి నడుస్తున్నాయి కూడా. హాస్యానికి అపహాస్యానికి చాలా తేడా ఉంది. సినిమాల్లో కూడా హాస్యం అపహాస్యం పాలైతే ప్రజలు దాన్ని మళ్ళీ సెన్సార్ దాకా కూడా వెళ్ళిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. అలీ అయితే వేదికల మీద 1-2 సార్లు కొంచెం నోరు జారి లేదా నాలుక జారి మళ్ళీ దానికి సవరణలు, క్షమాపణలు చెప్పిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇంకా ఏదో మాట జారితే తీసుకోలేమని ఇట్లాంటి సామెత ఏదో ఉంది, అది కొంచెం ఆయనకు అలవాటు ఉంది. కానీ ఇక్కడ రాజకీయంగా కూడా ఆయన చాలా కొంచెం ఏమైనా జారుతూ ఉన్నారో మనకు తెలియదు. ఆయన రకరకాల ఒక వ్యక్తి గురించి భిన్న సంకేతాలు వస్తున్నాయి. అంటే అలీ కాకుండా ఆలీ అనాలంటే ఆల్ సైడ్స్ నుంచి ఆయన సంకేతాలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వస్తూ ఉండవచ్చు. మొన్న మీరు అడిగినప్పుడు కూడా నేను దీని మీద మాట్లాడాను. సినిమా వాళ్ళకున్న పరిమితులు వాళ్ళకున్న, కానీ ఆలు లేదు, చూలు లేదు, లాగా ఆలీ లేదు, గోళీ లేదు, నాకు మటుకు మంత్రి పదవి కావాలన్నట్టుగా ఆయన ఏమన్నారో మనం ఎక్కడ చూసినా కానీ అవే చూస్తున్నాం. తమ్మున ఎక్కడ చూసినా నాకు మంత్రి పదవి ఇస్తే వస్తానని ఆయన అన్నట్టుగా, లేకపోతే ఆయన దేవుడే కానీ అది ఉండక్కర్లేదన్నట్టు. ఈయన అభినందించడానికి వెళ్ళాను, ఆయన కలుసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా అందరినీ కలుస్తూ ఉంటాను వీలున్నప్పుడు, లేదా విలేకరులు అయితే ఇంకా ఎక్కువ మందిని కలుస్తూ ఉంటారు. సినిమా అన్నట్లు కూడా కలవచ్చు. కానీ కావాలని వివాదాలకు అవకాశం ఇవ్వటం, కావాలని భిన్నమైన సంకేతాలు ఇవ్వటం, తద్వారా అన్ని వైపులు కూడా తన వైపు అందరూ తన వైపు చూసేట్టు చేసుకోవడం, ఆ తర్వాత నేను ఎవరికి కట్టుబడట్లేదని చెప్పడం, ఇవన్నీ కూడా పెద్దగా ఎక్కువ కాలం పనిచేయవు, కొంతకాలం పనిచేస్తాయి. మొన్న చేసిన చర్చలో వ్యాఖ్యలు కూడా ప్రేక్షకులు చాలా ఎక్కువగా చూసినట్టు నేను గమనించాను. దానికి కారణం ఇదే. ఆ రెండో రోజే మళ్ళీ భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాటికి స్వస్తి చెప్పాల్సిన, ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత సంబంధిత వ్యక్తుల మీదే ఉంటుంది. బీ ఇన్ ది న్యూస్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అని ఏదో ఒకటి మంచో చెడ్డో మన గురించి ప్రజలు మాట్లాడుకొని అనుకుంటే అది అంతిమంగా చెడే చేస్తుంది. మన గురించి స్పష్టత ప్రజలకు ఎంత ఇస్తే అంత మంచిది. ఆ స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అయింది. ఇవ్వనంటే కూడా ఇవ్వకుండా కూడా ఉండొచ్చు, కానీ గందరగోళం కావాలని సృష్టించకూడదు. రవి గారు, ఈ వ్యక్తిగత వివాదాలు, వాదనలు ఇవన్నీ పక్కన పెట్టిస్తే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఈ విధానపరమైన విషయాలపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. రీసెంట్గా మోదీ ప్రభుత్వం ముఖ్యంగా రిజర్వేషన్లపైన కాన్సన్ట్రేట్ చేసి అగ్రవర్ణాలకు మళ్ళీ 10% అంటూ చెప్తోంది కదా. ఏంటండి ఈ కొత్త జలక్ ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగానే విధానపరంగా జాతీయ స్థాయిలో రిజర్వేషన్లు అన్నది ఒక కీలకమైన విషయం. భారతదేశ రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పుడు 10 ఏళ్ల పాటు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండాలి, ఆ తర్వాత అక్కర్లేదు అనుకున్నారు. కానీ మన పాలకులు అనుసరించిన విధానాల వల్ల, వాళ్ళు వెనకబడిపోవడం వల్ల ఇప్పటివరకు మనం రిజర్వేషన్లు కొనసాగిస్తున్నాం. ఇంకా కూడా వాళ్ళు చాలా వెనకబడే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకి సంబంధించిన పోస్టులు ఫిలప్ కావట్లేదు, బ్యాక్లాగ్ ఉంది. ప్రమోషన్లలో అవకాశం ఇవ్వాలా వద్దా అనే దాని మీద 4 రకాల తీర్పులు వస్తే మనం రాజ్యాంగాన్ని సవరించాల్సి వచ్చింది. ఎస్సీ ఎస్టీల తర్వాత బీసీలు
సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని. వీళ్ళలో ఎవరు బీసీలు అన్నది తేల్చడానికి రాష్ట్రాలు రకరకాల వ్యూహాలు ఎత్తుగడలు ఇవన్నీ వేయడం వల్ల అవి అనేకసార్లు ఉద్యమాలకు అలజడికి దారితీసినటువంటి నేపథ్యం ఉంది. 1990లో విపి సింగ్ మండల్ కమిషన్ గురించి ప్రకటించిన తర్వాత మండల్ వర్సెస్ కమండల్ అని ఎల్కే అద్వానీ రథయాత్ర ప్రారంభించిన నేపథ్యం కూడా భారతదేశంలో ఉంది. ఈ మధ్యన హనుమంతుడు దళితుడు అని ఒక సిద్ధాంతం బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన ఆయన వనవాసి, వాస్తవానికి గిరిజనుడు అనాలి, అంటే అడవుల్లో ఉన్నారు కాబట్టి, అంతే కదా. కాబట్టి ఇవన్నీ రాజకీయ పార్టీలు రకరకాల కోణాల్లో చేస్తుంటాయి. మనం ఈ మధ్యకాలంలో జాట్లు, గుజ్జార్లు, పటేళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కాపులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం వల్ల వచ్చిన అలజడి ఇవన్నీ మనం చూసాం. పాలక పార్టీలు వీటికి ముగింపు పలకటం కాకుండా వీటిని మరింతగా రాజేసి తమ పాపం గడుపుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్ సమస్య కూడా అట్లాగే ఉంది. ఇప్పుడు మోడీ హఠాత్తుగా 4 ఏళ్ళ అయిపోయి ఇంకా 100 రోజుల్లో ఎన్నికలు రాబోతుండగా ఈబీసీలకు, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెట్ క్లాసెస్, ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణ వాళ్ళకు కూడా నేను 10% రిజర్వేషన్ ఇస్తాను ఒక నిర్ణయం చేయడం క్యాబినెట్లో నిర్ణయం ఎలా చేస్తారండి? అది రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశం. రాజ్యాంగాన్ని పార్లమెంట్లో 3/2 మెజార్టీతో చేయాలి. కొన్నిటికి అక్కర్లేదు అనుకుంటే కూడా దాన్ని సెలెక్ట్ కమిటీకి పంపించి ఒక అఖిలపక్ష సమావేశం, ఎంత కసరత్తు జరగాలి. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతి అంశం తీవ్ర వివాదానికి దారితీసిన పరిస్థితుల్లో దాన్ని ఎంత ఆచితూచి అడుగేయాలంటే ఒక ఎన్నికల ప్రచారాస్త్రంగా, ఒక పాచికగా మాత్రమే దీన్ని ముందుకు తెచ్చినట్టు కనిపిస్తుంది. దీన్ని ఏ పార్టీ యథాతథంగా వెంటనే స్వాగతించడం, ఒకవేళ స్వాగతించిన బిల్లు రూపురేఖలు తెలియకుండా స్పందించడం సాధ్యమవుతుందని నేను అనుకోవట్లేదు. ఇది మరొక ఎన్నికల తర్వాత తప్ప ఎన్నికల లోపు ఇది అమల్లోకి వచ్చేది కాదు. ఎన్నికల్లో మోడీ ప్రచారానికి మటుకు తనేమో బీసీ ప్రధానమంత్రి అని వచ్చారు కదా, కాబట్టి అగ్రవర్ణాలను కూడా నేను ఆదుకుంటానని ఒక భావన కలిగించడానికి. దీనికి ముఖ్యమైన కారణం ఉత్తరప్రదేశ్, బీహార్లో అగ్రవర్ణాలు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ వైపు పోవచ్చు అని ఒక భయం కూడా ఆయనకు ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. అందుకని దీన్ని మనమేమి అప్పుడే ఇది తుదివాక్యం కాదు, దీని మీద చాలా తర్జన భర్జనలు జరుగుతాయి. రెండోది, మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్న సుప్రీంకోర్టు నిర్దేశక సూత్రం గతంలో ఉంది కాబట్టి దీన్ని న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైనా మీలాంటి వాళ్ళు ఇప్పుడే చేయొచ్చు, చేస్తే కోర్టు ఆ చట్టం రానివ్వండి అప్పుడు నేను చూస్తానని చెప్తుంది. ఆ విధంగా అసలు అది రావడమే ఒక ప్రశ్నార్థకమైన పరిస్థితుల్లో వస్తుంది. ఎన్నికల్లో మటుకు దీన్ని మోడీ పూర్తిగా నేను ఇవ్వబోతుంటే వాళ్ళు అడ్డుపడ్డారు చూసారా అని చెప్పడానికి వాడుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మంచిది కూడా కాదు, ఎందుకంటే రిజర్వేషన్ లాంటి సున్నితమైన అంశాలను ఏకాభిప్రాయంతో అందరినీ కలుపుకునేది సామాజిక పురోగమనానికి దోహదపడేదిగా ఉండాలి తప్ప స్పర్ధను పెంచే విధంగా, ప్రజల్లో వివిధ తరగతుల మధ్య చిచ్చు పెట్టే విధంగా అది ఉండకూడదు. మరి ప్రభుత్వం ఏమో హఠాత్తుగా నిర్ణయం ప్రకటించింది కాబట్టి ఇప్పటికైనా సంయమనం పాటించి ఒక సమగ్రమైన చర్చ, సంపూర్ణమైనటువంటి అధ్యయనం, స్పష్టమైన కార్యాచరణ చాలా అవసరమవుతాయి. అది పార్లమెంట్లో అయినా, అంటే రాజ్యసభలో ముఖ్యంగా దీనికి ఆ విధమైన సవాళ్ళు ఎదురవుతుంది. అలాగే ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు చాలా సంక్షోభాలని, సవరణలు ఇవన్నీ ఎదుర్కొంటుంది కదండి. అంటే 2019 ఎన్నికలకు వస్తుంటే ఇంకా ఇలాంటివి మనం చాలా చూడొచ్చు అంటారా? తప్పనిసరిగా ఊరి ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టాడని మనకు ఒక సామెత ఉంది. తీరా ఎన్నికల దగ్గరకు వచ్చిన అలాగే మనం ఆపద మొక్కల వాడ అంటుంటాం, అంటే ఆపద వచ్చినప్పుడు మొక్కడం. ఎన్నికల సమయంలో చేసే ఇలాంటి వాటికి ఎంత విలువ ఇవ్వాలో ప్రజలకు తెలుసు. మీరు చెప్పిన వాటితో పాటు రైతు బంధు అనేవాళ్ళు డబ్బులు ఇస్తారని, అప్పుడు మా పథకం తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం చాలా సంతోషపడిపోతుంది. ఇలాంటి చాలా చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రిజర్వేషన్ల చిట్కా అందులో మొదటిదే. మన చర్చ ముగిసే లోపల మోడీ గారికి ఇలాంటి ఐడియాలు ఇంకా చాలా చాలా ఎక్కువగా వస్తాయి. ఈ ఎన్నికల్లోపు బీజేపీ అనేక రకాలైన పాచికలతో, అనేక రకమైన తాయిలాలతో మళ్ళీ ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే గతసారి చేసిన వాగ్దానాలు 5 ఏళ్ల పాలన చాలదు, ఇది అసంతృప్తికి దారితీసిందని ప్రభుత్వానికి బాగా తెలుసు. కాబట్టి దాని మీద కాకుండా వేరే విషయాల మీద చర్చ జరగాలంటే కొత్త అంశాలు సృష్టించి తెర మీదకి వదలాలన్నది ఇక్కడ వ్యూహం. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవి గారు. ఇది వాళ్ళ ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.